ఉత్తరప్రదేశ్లోని గంగా ఎక్స్ప్రెస్ హైవే దేశీయంగా ఒక అద్భుతమైన బెంచ్ మార్క్ ను సాధించింది. సాధారణ పౌరులకు సేవలనందించడమే కాకుండా మిలిటరీ కార్యకలాపాలకు వీలుగా హైవే పైన ఏర్పాట్లు చేసింది. 3 నుంచి 5 కిలోమీటర్ల మార్గంలో రన్వేని నిర్మించి రాత్రి వేళల్లో కూడా ఫైటర్ జెట్లు ల్యాండ్ అయ్యేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఐఏఎఫ్ మొదటిసారిగా అత్యాధునిక ఆయుధాలతో విన్యాసాలు చేపట్టింది. ఇది ఇండియన్ డిఫెన్స్ చరిత్రలోనే ఒక మైలురాయిగా రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో దేశంలో ఈ తరహాలో మరిన్ని ఎయిర్ స్ట్రిప్లు ప్రారంభించాలని చూస్తున్నారు. వీటి ప్రాధాన్యం తెలియాలంటే ఇతర దేశాల పరిస్థితిని గమనించాలి. చైనా దగ్గర టెరైన్ హగ్గింగ్ మిసైల్స్ ఉన్నాయి. అంటే అవి భూమికి లేదా సముద్ర ఉపరితలానికి తక్కువ ఎత్తులో ఎగురుతాయి. రాడార్ వ్యవస్థలకు, ఎయిర్ డిఫెన్స్ లకు చిక్కకుండా ఉండేలా వాటిని తయారు చేస్తారు. ఇక లక్ష్యాన్ని ఖచ్చితంగా గురిచూసి కొట్టగల ఆయుధ సామాగ్రి పాకిస్తాన్ దగ్గర ఉంది. ఈ నేపథ్యంలో సాంప్రదాయబద్ధంగా ఉండే ఎయిర్ బేస్లకి హైవే ఎయిర్ స్ట్రిప్లు ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. హైవే పైన ఎయిర్ స్ట్రిప్లు ఏర్పాటు చేయడం భారత్ కి కొత్త కాదు. ఉత్తరప్రదేశ్ లోని పూర్వాంచల్, బుందేల్ఖండ్, ఆగ్రా, లక్నోలలో ఆపరేషనల్ స్ట్రిప్లు పనిచేస్తున్నాయి. కానీ అవన్నీ పగటి వేళల్లో మాత్రమే పనిచేస్తాయి. ఇప్పుడు గంగా ఎక్స్ప్రెస్ వేలో కొత్తగా నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ లో మాత్రమే 24/7 కార్యకలాపాలు చేపట్టవచ్చు. అత్యాధునికంగా దీనిని నిర్మించారు. క్యాట్ 2 ILS సిస్టమ్, అత్యాధునికమైన పేవ్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన విన్యాసాల్లో ఫైటర్ జెట్లలో ప్రముఖంగా చెప్పుకునే రఫేల్, Su-30KI, మిరేజ్ 2000, MiG-29, జాగర్ జెట్లు ఇందులో పాల్గొన్నాయి. అలాగే C-130, సూపర్ హెర్క్యులస్, N-32, Mi-17, V-5 హెలికాప్టర్లు కూడా ఇందులో భాగమయ్యాయి. ఐఏఎఫ్ ఆపరేషన్ల నిమిత్తం గంగా ఎక్స్ప్రెస్ వేలో దాదాపు 250 CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ హైవే ఎయిర్ స్ట్రిప్లకి సాధారణంగా ఉండే మిలిటరీ ఎయిర్ బేస్లకి ఒక్క సాంకేతికత విషయంలోనే కాదు, చాలా విషయాల్లో తేడాలు ఉంటాయి. మిలిటరీ ఎయిర్ బేస్లు ఎయిర్ క్రాఫ్ట్లకు మినీ నగరాలుగా ఉంటాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లు, నావిగేషన్ ఎక్విప్మెంట్, ఫ్యూయల్ స్టోరేజీ, రీఫైర్ హాంకర్లు, ఎమర్జెన్సీ సర్వీసులు ఉంటాయి. అదే హైవే ఎయిర్ స్ట్రిప్లు మొబైల్ ద్వారా కొన్ని తాత్కాలికమైన ఏర్పాట్ల ద్వారా పనిచేస్తాయి. సెక్యూరిటీ విషయానికి వస్తే మిలిటరీ ఎయిర్ బేస్లకు భారీ స్థాయిలో భద్రత ఉంటుంది. రేయింబవళ్లు నిఘాలో అది పనిచేస్తుంది. ప్రొటెక్టెడ్ ఏరియాలో టవర్ల నిర్మాణం వంటివి సాగుతాయి. కానీ హైవేలు అలా కాదు. అవి ప్రజలు ఉపయోగించే రహదారులు. వాటిని ఎయిర్ స్ట్రిప్లుగా మార్చడం అంటే నిత్యం ఉండే ట్రాఫిక్ ను నియంత్రించడం, ప్రవేశాన్ని నిరోధించడం, భద్రతా పరంగా ఎన్నో చర్యలను తీసుకోవడం వంటి చర్యలు అవసరమవుతాయి. 2017లో ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే పైన 6 ఐఏఎఫ్ జెట్లు ప్రయోగాత్మకంగా విన్యాసాలు చేపట్టాయి. జనాల రాకపోకలు మొత్తం నిలిపివేయడంతో ఇబ్బందులు పడ్డారు. దాంతో ఇవి ముందుకు సాగడం చాలా కష్టమైంది. ఇప్పుడు పౌరుల అవసరాల కోసం ఉద్దేశించిన నిర్మాణాలను డిఫెన్స్ అవసరాల కోసం ఉపయోగించుకోవడం అనే సరికొత్త వ్యూహంతో భారత్ ముందుకు వెళుతోంది. కొత్తగా ఎయిర్ స్ట్రిప్లు ఏర్పాటు చేయడానికి వీలుగా దాదాపు 29 హైవే కేంద్రాలను గుర్తించింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ లతో పాటు లేహ్ దగ్గర ఉన్న న్యోమాలో ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఐఏఎఫ్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలు కలిసి ఇందుకు పనిచేస్తాయి. ఇలా రాబోయే రోజుల్లో భారత్ సివిల్ మిలిటరీ సినర్జీని పరిచయం చేయనుంది.